ఇది ఒకసారి అదర్ డిపార్ట్మెంట్స్ కూడా all head of the departments has to see this presentation. As of today, ఇలాంటి ప్రజెంటేషన్స్ వచ్చినప్పుడు కొన్ని మోడల్ తయారు చేసుకొని నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా కంప్యూటరైజేషన్ కానీ అన్నీ చేయగలిగితే డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఒకటి డిపార్ట్మెంట్లో మనం చూస్తే వీళ్ళు కొంత క్లారిటీ డిస్కస్ చేసిన తర్వాత చాలా స్పష్టంగా టార్గెట్స్ కూడా పెట్టుకున్నారు. ఆ టార్గెట్స్ చూస్తే వాటర్ సప్లై, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్టామ్ వాటర్ డ్రైన్, రోడ్స్, స్ట్రీట్ లైట్స్, మెప్మా, అంటే ఫంక్షన్ వైజ్, ఫంక్షనరీ వైజ్ అండ్ యూనిట్ వైజ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ది బిగినింగ్. ఫంక్షన్, ఫంక్షనరీ, యూనిట్. You can fix a responsibility, then everybody will prove their efficiency, and also we have to fix accountability, or otherwise we have to train them continuously, then it will be helpful for us. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా జిల్లాల వారీగా సర్వీస్ లెవెల్ ఇండికేటర్స్ పెట్టి మీ కలెక్టర్స్ కూడా చాలా క్లియర్గా టాప్ 10 పాయింట్స్ పెట్టి వేర్ యూ ఆర్ యాజ్ ఆన్ టుడే. ప్రజెంట్ స్టేటస్ 60.9, ఇంకా 40% ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ వెయిటేజ్ ప్రకారం. అవసరమైతే వెయిటేజ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మార్చుకుందాం. 48 to 76, దట్ ఈస్ వేరియేషన్. దట్ ఈస్ వేర్ ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు వర్క్ ఇట్ అవుట్. దాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ కలెక్టర్స్ అంతా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. వాటర్ సప్లై చాలా క్లియర్గా రిక్వైర్కి ఎంత కావాలి, ఎక్కడెక్కడ సోర్స్ వస్తాయి. అమృత్ 1, AIB and Amrit 2, we have given clarity. Problems are identified చేశారు. They are going ahead. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చాలా క్లియర్గా స్పష్టంగా ఫండ్స్ ఒకటి, రెండోది ఏ విధంగా మనం దాన్ని లాజికల్గా తీసుకుపోవాలి, PPP మోడల్స్ ఆర్ ఇన్నోవేటివ్ ఐడియాస్, ఆల్ దీస్ థింగ్స్ తీసుకొచ్చారు. ఇది ఇంకొక పక్కన స్ట్రీట్ లైట్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ యాజ్ ఆన్ టుడే 93%కి వచ్చారు. ఇంకా 1.5 lakhs రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. స్టెరిలైజేషన్, ఈ స్ట్రీట్ డాగ్స్ ఉంటే అవి కూడా చాలా వరకు కంప్లీట్ చేస్తున్నారు. ఆగస్ట్ టార్గెట్ పెట్టారు. సోషల్ ఇక్కడ వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ నా ఇన్ఫర్మేషన్ మీకు ఒక బాడీ క్రియేట్ చేద్దాం, స్టేట్ లెవెల్ ఒక సొసైటీ. దెన్ ఎవ్రీ అన్నా క్యాంటీన్ ఒక అడ్వైజరీ కమిటీ వేద్దాం, సో దట్ దే విల్ మేక్ ఇట్ ఊరికే సూపర్వైజ్ చేసుకుంటూ ఉంటారు. దెన్ జెన్యున్లీ దే విల్ ప్రమోట్. ఏదైతే ఎవరైనా చారిటీకి రావాలి ముందుకు అనుకుంటే దిస్ ఈజ్ వన్ అవెన్యూ, అన్నా క్యాంటీన్. అవసరమైతే 200 క్యాంటీన్లు డొనేట్ చేస్తామని చేయమంటాం, ఒకటే చేస్తామని చేయమంటాం. అకేషనల్గా వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ లేకపోతే మెమరీస్ కానీ ఇలాంటివన్నీ చేయమన్నాం. దీనికి ఒక సొసైటీ ఒకటి క్రియేట్ చేయండి. పాట్ హోల్స్ చాలా వరకు 53% కంప్లీట్ చేశారు. బిఫోర్ ఫెస్టివల్ దే ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఎవ్రీథింగ్. అక్కడి నుంచి PPP మోడల్లో రోడ్స్ మెయింటెనెన్స్ కూడా వర్కౌట్ చేస్తున్నారు. 5 పక్కన ఇది మెప్మా కూడా 5 కేటగిరీస్ మీద తీసుకోవాలి. నాన్ లక్పతి, లక్పతి, మైక్రో, స్మాల్, మీడియం, ఈ 5 తీసుకొని యూ హ్యావ్ టు ప్రమోట్. అది వర్కౌట్ చేయండి. ఇక్కడికి వచ్చినప్పుడు హౌసింగ్ ఫర్ ఆల్, ఇది కూడా ఒకసారి మీరు చేసే దాంట్లో నీట్గా వస్తూ ఉంది. ఇట్ ఈస్ అనదర్ న్యూ కాన్సెప్ట్. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ వేర్ యు ఆర్ హ్యావింగ్ జాయింట్ కలెక్టర్స్. జాయింట్ కలెక్టర్స్ ఆర్ ఆల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ MDs. వాళ్ళ ద్వారా ఈ టౌన్షిప్స్ పెట్టారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఫైనాన్స్ మొబిలైజేషన్ మోడల్. It is only a creative idea. We will mobilize finance. That money will be used for beautification, other purposes. This is a good idea. Then ఇక్కడికి వచ్చేప్పుడు హౌసింగ్కి వచ్చినప్పుడు గుంటూరు, NTR కృష్ణ ఇద్దరు కూడా ఆ ల్యాండ్ ఐడెంటిఫై చేశారు. ఆ ల్యాండ్ తీసుకోండి. ఇక్కడ రాజధానిలో ఇచ్చిన వాళ్ళని అక్కడ అకామిడేట్ చేస్తున్నాం. ఎలిజిబుల్ పర్సన్స్కి అందరికీ ఇంటి జాగా ఇవ్వడం కాకుండా ఇండ్లు కట్టిస్తాం. ఆ వెరిఫై చేసిన తర్వాత ఒక 4,322 మంది ఇన్ఎలిజిబుల్ వచ్చారు. మిగిలిన అందరూ కన్స్ట్రక్ట్ చేస్తాం.
దిస్ ఈజ్ వేర్ కలెక్టర్స్ కూడా కొన్ని మోడల్గా మీరు తయారు చేసే పరిస్థితి రావాలి అన్ని జిల్లాల్లో. సబ్జెక్ట్ మీ కంట్రోల్లో ఉండాలి. ఆ సబ్జెక్ట్ కంట్రోల్ వచ్చేవారు కొంచెం స్ట్రగుల్ చేయాలి. ఎవ్రీ డిపార్ట్మెంట్, ఎవ్రీ మినిస్టర్స్ కూడా మీకు కూడా అందరికీ దిస్ ఆర్ వేర్ ఈ ఒక క్లారిటీ వచ్చి కంప్యూటరైజ్ చేసి ఎవ్రీ ఫంక్షన్కి కానీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తే ఫిజికల్గా వెరిఫికేషన్ చేసినప్పుడు విల్ హ్యావ్ ఎ క్లారిటీ. ఓకే, వాట్ దే ఆర్ రిపోర్టింగ్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. ఎక్కడో దగ్గర టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం, ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుతున్నాం, బట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆర్ నాట్ కమింగ్. I want to make it now proof of concepts. Those who are doing well, that will have a benchmark. Some other people will do better. That also will take into consideration. Ultimately, with the precision, we are going to work. That is where I wanted to make all of you. Then any doubts on this, sir, you can ask. Sir, good morning, sir. Sir, sir, I have two issues, sir. One is regarding drinking water, sir. మనకి గుంటూరు అర్బన్ కానీ ఎంటీఎంసీ ఏరియా సార్. సో గుంటూరు అర్బన్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మర్జ్డ్ విలేజెస్ సార్. ఇట్స్ మోర్ దెన్ అ డెకేడ్ సార్ సిన్స్ దే వర్ మర్జ్డ్. బట్ ఇంకా కూడా మనం ఈ ఏఐఐబి వర్క్స్లో ప్రపోజ్ చేస్తున్నాం సార్. బట్ ఆల్ ప్యాకేజెస్ ఆర్ నాట్ స్టార్టెడ్ సార్. సిమిలర్లీ ఎంటీఎంసీ ఏరియా సార్, మనకి మంగళగిరి, తాడేపల్లి ఏరియాస్లో లాట్ ఆఫ్ అపార్ట్మెంట్స్, హై రైజ్ బిల్డింగ్స్ అన్నీ వచ్చేసింది సార్. బట్ వాళ్ళెవరికి కూడా దే ఆర్ ఆల్ కరెంట్లీ డిపెండెంట్ ఆన్ గ్రౌండ్ వాటర్ సార్. So AIIB works ante whether we are continuing the works as it is or whether we have to do the revised estimate, retender, adi edo okati tvarga decide cheste better sir. ఇప్పటికప్పుడు నారాయణ గారు ఇది కూడా కన్వాబ్ మీరిద్దరు. Sir, this has been there in that works to be continued, sir. This is a very priority because Guntur, Mangalagiri, we are continuing. 35 ULBs ఇది పెట్టాం సార్. Sir, the issue, pertinent issue that is being raised is not about Mangalagiri, Tadepalli alone. And Guntur also, sir. Just please hear me out. Sir. There are some villages that were merged into MTMC as a corporation. So ఇటు పక్క రాజధాని గ్రామాలు కొన్ని ఉన్నాయి, రోడ్డుకి అటు పక్కన మాకు తాడేపల్లి రూరల్ అవన్నీ కూడా మర్జ్ అయి ఉన్నాయి. మేడం గారు is alluding to that issue. So we'll have to extend the underground drainage works and the drinking water works to those areas. So it's a bit more complex than what we think because yes, Mangalgiri, Tadepalli is one part, Rajdhani Gramal oka part, rural oka part. Yes. There's a need for have a comprehensive view. Yes, already we've discussed this. Okay, sir. Varu Mantri gartho kunni maatladam. You do one thing, not only one is Amaravati fast growing. మీకు రాబోయే రోజుల్లో విజయవాడ, గుంటూరు లేకపోతే మధ్యలో ఉండే గ్రామాలు ఇవన్నీ కూడా కలిసిపోతాయి. యు మస్ట్ హ్యావ్ ఏ కాంప్రహెన్సివ్ ప్లానింగ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. తెనాలి ఒకటే అవుట్ సైడ్ వస్తుంది కొద్దిగా, ఇక్కడవన్నీ ఇన్సైడ్ వస్తాయి. కాబట్టి యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్. అవుటర్ రింగ్ రోడ్ ఒకటి తీసుకొని ఆ అవుటర్ రింగ్ రోడ్ లోపల వచ్చేటవి మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవాలి మీరు. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. వన్ సెకండ్ యాంగిల్ కూడా మీకు టౌన్స్ అన్నీ ఎక్స్పాండ్ అవుతాయి, న్యూ ఏరియాస్ వస్తూనే ఉంటాయి, ఇంకా అర్బనైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది. దానికి కూడా మీరు ప్లాన్ చేయాలి. కంటిన్యూగా ప్రతి ఒక్క సిటీని అప్డేట్ చేసి 5 years ఏమొచ్చింది, లేదంటే 50 years ఏం జరుగుతుంది రఫ్గా. నెక్స్ట్ విజిట్ కి నెక్స్ట్ మీటింగ్ సార్ విల్ కమ్ విత్ ద సర్వీస్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ సార్, వేర్ బై ఆన్ సాచురేషన్ బేసిస్ కవరింగ్ ఈచ్ ఆఫ్ ద సెక్టర్, ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇమీడియట్ గా ఏం కావాలి, ఈవెన్చువల్ గా ఏం కావాలన్నది ఆ ప్లాన్స్ కూడా రావడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ సెకండ్ ఇష్యూ సార్ నాగలక్ష్మి సార్, గుంటూరు అర్బన్లో దిస్ UGD ప్రాజెక్ట్ వాస్ టేకెన్ అప్ సార్. అబౌట్ 500 crores has been spent సార్. బట్ ఇంకా ఎక్కడ కూడా UGD రాలేదు సార్. నౌ స్టేట్ కాంపోనెంట్, ULB కాంపోనెంట్ అబౌట్ 400 crores has to be spent సార్. సో దాని మీద కూడా ఏమన్నా డైరెక్షన్? Sir, that project, sir, in fact, that's a one-time assistance given by the government of India, sir. 1,000 crores, both to the Vijayawada and Guntur put together. But unfortunately, more than 300 crores is locked up in the finance, sir. If that is released, then we'll be able to we'll release that funds. మనకు డబ్బులు వస్తాను రిలీజ్ చేస్తాం, మీరు కంప్లీట్. ఓకే సార్. సార్ మచిలీపట్నంకు సంబంధించి సార్ 2 issues సార్. ఇష్యూ 1 సార్, ఇప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అన్ని వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ అన్ని పెట్టడానికి ల్యాండ్ ఐడెంటిఫై చేసాం సార్. ఇప్పుడు 13.6 acres, ఇట్స్ అ గుడ్ పీస్ ఆఫ్ ల్యాండ్ సార్. బట్ కొంచెం ఫిల్లింగ్ కావాలి సార్.
ప్రస్తుతం అయితే మనకు పోర్ట్లో డ్రెడ్జింగ్ మెటీరియల్ ఉంది కనుక సార్ ఓన్లీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఒక 3.46 crores అవుతుంది సార్. నేను ఎండి స్వచ్ఛంద్ర కార్పొరేషన్కి ఆల్రెడీ ప్రపోజల్ పంపించాను సార్. ఆ పోర్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే మెటీరియల్తో కలిపి 13 crores కావాలి సార్. అందుకే అది 3.46 crores రిలీజ్ చేయగలిగితే సార్ ఇట్ వుడ్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. Swachh Andhra Pradesh, what is the funds they are releasing? Can you answer? Is not entitled, sir. Is not qualified for release of any funds under the Swachhandra, but we'll work out other mode of. ఏది వర్కౌట్ చేస్తారు వర్కౌట్ చేయండి. Yes, sir. ఇక్కడ ఇది వచ్చింది కాబట్టి రెండు కూడా ఎవ్రీ థర్డ్ సాటర్డే విల్ అనౌన్స్ యాజ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ డే. స్వచ్ఛ ఆంధ్ర ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్తాం. ఇందులో క్లీన్, గ్రీన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఎవ్రీథింగ్ వస్తుంది. గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో, వెట్ వేస్ట్ కానీ, డ్రై వేస్ట్ కానీ, లిక్విడ్ వేస్ట్ కానీ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్పోజ్. క్లీన్గా పెట్టాలి. ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి. దీనికి ఎంతమందిని వీలైతే అంతమందిని మీరు మొబిలైజ్ చేసుకుంటారు. ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పనిచేయక్కర్లేదు. వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్గా పెట్టుకోవాలి. ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి. ఒక లెగసీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి. ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం, ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం, ఒక గ్రీనరీ కాన్సెప్ట్, క్లీనినెస్, హైజెనిక్, ప్రజల్లో చైతన్యం, గోయింగ్ ఆన్ టాకింగ్, ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్తాం. అందరం పార్టిసిపేట్ చేస్తాం. దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది. ఇప్పుడు జపాన్కి పోతే కాగితాలు ఎక్కడ బయటేరు. ఒకవేళ ఎక్కడన్నా ఒక కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకుని ఇంట్లో పోయి డస్ట్బిన్లో వేస్తారు. అందుకే అక్కడ క్లీన్ చేయరు. ఆ క్లైమేట్ కూడా మనకు వస్తుంది. క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి. ఇక్కడ మనకేమైందంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ, మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది. దారిలోనే పారేస్తారు. టీ కొట్టు నుంచి నేరుగా రోడ్డు మీద పడేస్తాడు. ఇల్లు క్లీన్ చేస్తారు, రోడ్డు మీద పడేస్తున్నారు. ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని మనం ఒక రోజులో అయిపోతుంది కాదు. ఓల్డ్ హ్యాబిట్స్ వోంట్ డై సో ఈజీలీ. గోయింగ్ ఆన్ రిమైండింగ్, ప్రాక్టీసింగ్, దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ డే. మనం అనుకున్న ప్రకారం వస్తుంది. మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం. హౌ వీఆర్ ఫాలోయింగ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డే టు డే లైఫ్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ లెగసీ. మీ పెద్దలు మీకు చెప్పడం, వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పడం, ఇది కంటిన్యూగా వచ్చింది. మన జీవితంలో భాగస్వాములు అయిపోయాం. ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అదే మరికి ఇది రావాల్సిన అవసరం ఉంది. ఫర్ ది లాస్ట్ 30 years నుంచి పనిచేస్తున్నాం కానీ ఇంకా దీనికి క్లిక్ కాలేదు. స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేను ఇచ్చాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ని తీసుకొని బెటర్గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు, డబ్బులు ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చినాక అది కూడా క్లోజ్ చేసేసి దగ్గర 80 లక్షల లెగసీ గార్బేజ్ ఓన్లీ పట్టణాల్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అది నెక్స్ట్ అక్టోబర్ అంటున్నాడు. October 2nd కంప్లీట్ చేస్తాం. అంటే చేస్తాం. లెగసీ అక్కడికి ఉంటే ఇంక ఫ్యూచర్కి ఇప్పుడు మనకి రూరల్లో, అర్బన్లో ఈ గ్రీన్ అంబాసిడర్స్ అని పెట్టాం సార్ 2014లో. ఆ రోజు వాళ్ళకి 6,000 శాలరీ పెట్టాం సార్. ఇంకా వాళ్ళందరూ రావడానికి ఇష్టపడటం లేదు. ఇలాగే 10 years అయింది సార్. కొంచెం ఏమైనా పెంచగలిస్తే వాళ్ళకు రియాక్టివ్ అవుతారు. అంటే వాళ్ళనే కాకుండా ఎవరైతే ఆ ఓరియంట్ ఇప్పుడు అవసరాలు మారి ఉంటాయి, మారిన అవసరాలు బట్టి మళ్ళీ ఆలోచించండి. డిపార్ట్మెంట్ కెన్ డూ ఇట్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అర్బన్ డిపార్ట్మెంట్ గ్రీన్ అంబాసిడర్స్ కింద పెట్టింది. ఎంతవరకు మీకు అవసరం మోడర్నైజేషన్లో, ఇప్పుడు న్యూ థింకింగ్లో వాళ్ళని ఇది కంటిన్యూ చేయాలి. ఇప్పుడు కూడా వ్యవస్థలన్నీ కూడా అవుట్డేట్ అయినప్పుడు కొత్త వ్యవస్థలు క్రియేట్ చేసుకోవడం అవసరం. లేకపోతే పాత వ్యవస్థల్లో పెట్టుకుంటే దానివల్ల మనకు ఫలితాలు రావు.